Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. అక్షయ తృతీయ వేళ ఆకాశమే అద్దుగా దూసుకుపోయినటువంటి పసిడి ధరలు ఒక్కసారిగా రివర్స్ గేర్ వేశాయి. కొనుగోలుదారులకు ఇది నిజంగానే కొంతమేరకు శుభవార్త అని చెప్పొచ్చు. నిన్నటి వరకు పెరుగుతూ వచ్చినటువంటి పసిడి ధరలు ఒక్కసారిగా కొంత తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా సోమవారం ఉదయం నుంచే మార్కెట్లో బంగారం ధరలు క్రమంగా పతనం కావడం కనిపించింది. నిన్నటి వరకు ధరల్లో పెద్దగా మార్పు లేకపోయినా ఈరోజు మాత్రం కొంతమేరకు తగ్గుదల కనిపించింది. వందల రూపాయల మేర ఆ తగ్గుదల కొంత కొనుక్కోవాలనుకున్నటువంటి వారికి, బంగారం ఈ సమయంలో కొందామనుకున్నటువంటి వారికి కొంత మిగులు బడ్జెట్గా మారేటువంటి అవకాశం ఉంది. తగ్గుదల కొంచెమైనప్పటికీ కూడా అక్షయ తృతీయ అంటే ఎంతో కొంత చిన్న మొత్తంలో బంగారం కొనుక్కుందాం అనుకుంటారు కాబట్టి వేల సంఖ్యలో అలాంటి 1 గ్రామ్ గోల్డ్కైనా కూడా ఈ తగ్గుదల కొంత ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా పండగ సీజన్లలో బంగారం డిమాండ్ పెరిగి ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అక్షయ తృతీయ రోజున కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అప్పుడు ధరలు నిలకడగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కేవలం 10 రూపాయల మార్పుతో వినియోగదారులను ఊరించాయి. కానీ సోమవారం ఉదయం 9:30 సమయానికి మార్కెట్ సమీకరణాలు ఒకసారిగా కొంచెం చేంజ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావమో లేక స్థానిక కారణాలు కానీ బంగారం ధరల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. రివర్స్లో పతనం మనకు కనిపించింది. ప్రస్తుతం ఉన్నటువంటి గణాంకాలను పరిశీలిస్తే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం పైన 490 రూపాయలు తగ్గుదల నమోదైంది. దీంతో 10 గ్రాముల పసిడి ధర ఇప్పుడు 1,55,290 వద్ద కొనసాగుతుంది. అటు ఆభరణాల తయారీలో ఎక్కువగా వాడేటువంటి 22 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా తగ్గింది. దీనిపైన 360 రూపాయల మేర తగ్గుదల మనకు కనిపిస్తుంది. ఇక 10 గ్రాముల ధర ప్రస్తుతము 1,42,350 రూపాయల వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర 1,55,290 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 1,42,350గా రికార్డ్ అయింది. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నటువంటి తరుణంలో ఈ తగ్గుదల సామాన్యులకు పెద్ద ఊరటనిస్తోంది. ఇక మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. బంగారం తరహాలో భారీ పతనం లేకపోయినా వెండి కూడా వెనక్కి తగ్గింది. కిలో వెండి పైన సుమారు 100 రూపాయల తగ్గడంతో ప్రస్తుతం ధర 2,74,900 వద్ద కొనసాగుతుంది. అయితే ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నై మరియు కేరళ వంటి ప్రాంతాలలో వెండి ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ కూడా ప్రస్తుతానికి 2,74,900 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక పసిడి బాటలోని వెండి కూడా పయనిస్తుండడం గమనార్హం. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్నటువంటి ధరలు ఇప్పుడు కాస్త శాంతించడంతో నగర దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. పెట్టుబడిదారులకు కూడా ఇదొక మంచి అవకాశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ధరల తగ్గుదల మరికొన్ని రోజులు కొనసాగుతుందా లేక మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉందా అనేది వేచి చూడాలి.